హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. కన్నాకి ఎస్, ఈ సినిమా తమిళ్ మూవీ భయ్య. లాస్ట్ ఇయర్ చూసుకుంటే డిసెంబర్ 15th అయితే థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ సినిమా కోసం అంటే కన్నంగి సినిమా రివ్యూ కోసం మాట్లాడుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అలాగే ఓటీటీ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్క మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కన్నాగి ఎస్, డైరెక్టర్ బై యశ్వంత్ కిషోర్. యశ్వంత్ కిషోర్ ఈ సినిమాలో ఒక మెయిన్ రోల్ అయితే నటిస్తాడు. ఈ సినిమా స్టోరీ కోసం మాట్లాడుకుంటే ట్రూలీ ఒక లేడీస్ కోసం అని చెప్పుకోవచ్చు భయ్య. ప్రతి ఒక్క అమ్మాయి అయితే ఎమోషనల్ అయితే అయిపోతారు ఈ సినిమా చూస్తే. ఈ సినిమాలో నలుగురు అమ్మాయిలు అయితే ఉంటారు. గీత, నది, కలై అండ్ నేత్ర. వీళ్ళ నలుగురి జీవితంలో అంటే పెళ్లి కాక ముందు నుంచి పెళ్ళైన తర్వాత వీళ్ళ జీవితం ఎలా సాగుతుందనే కాన్సెప్ట్తో సినిమా అయితే తీయడం జరిగింది. ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ కోసం మాట్లాడుకుంటే పెళ్లి చేసుకునే ముందు కులం, మతం, నెలకు ఎంత సంపాదిస్తారు ఇలా కనుక్కొని పెళ్లి చేసుకుంటే తన జీవితం ఎలా ఉంటుంది. మరో క్యారెక్టర్ చూసుకుంటే పెళ్లి చేసుకోకుండా ప్రెగ్నెన్సీ వస్తే తన జీవితం ఎలా ఉంటుంది. మరో క్యారెక్టర్ చూసుకుంటే పెళ్లి చేసుకోకుండా జస్ట్ లవర్స్తో ఎంజాయ్ చేస్తూ జాబ్ చేస్తూ లైఫ్ను చిల్ అవ్వాలని అనుకుంటుంది. తన లైఫ్ ఎలా ఉంటుంది. మరో క్యారెక్టర్ వచ్చేసి పెళ్ళైన 2-3 సంవత్సరాలకే డైవర్స్ తీసుకుంటే తన పరిస్థితి ఎలా ఉంటుంది. ఇలా ఒక 4 కాన్సెప్ట్తో సినిమా అయితే రావడం జరిగింది ఈ కన్నాకి. ఈ సినిమా ప్రతి ఒక్క అమ్మాయి చూస్తే మాత్రం ఏదో ఒక విధంగా టచ్ అయ్యేలాగైతే ఉంటూ ఉంటుంది. అలాగే అంటే ఇప్పుడు జరుగుతున్న జనరేషన్ పట్టి ఈ సినిమా తీశారని చెప్పుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్కటి వీళ్ళ నలుగురు జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నారు ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ కన్నాగి సినిమా అయితే చూడాల్సిందే. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే వీళ్ళ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళ క్యారెక్టర్స్ అండ్ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ స్టోరీ వింటే అంటే మన గతంలో ఏదో ఒక సినిమా మనకైతే కనెక్ట్ అవుతుంది. కాకపోతే ఈ స్టోరీ మాత్రం కొంచెం డిఫరెంట్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. అలాగే అంటే కొంచెం డీప్గా అయితే మనకైతే చూపించారు. ఎమోషనల్గా చూపించారు, అలాగే సాడ్గా చూపించారు. అలాగే అంటే హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, సాడ్గా అయినాక వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఇలా ప్రతి ఒక్కటైతే చూపించారని చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం మాట్లాడుకుంటే సినిమా మొత్తం అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్ అయితే ఉండదు. ఎమోషనల్ సీన్స్ అప్పుడు మాత్రం అంటే కనెక్ట్ అయ్యేలాగైతే ఉంటుంది. ఈ సినిమాలో ఒక 2 సాంగ్స్ అయితే ఉన్నాయి. ఒక సాంగ్ వచ్చేసి హ్యాపీగా ఉన్నప్పుడు అంటే అలా క్యారెక్టర్స్ ఇంటరాక్షన్ అయ్యేటప్పుడు మాత్రం ఒక సాంగ్ అయితే వస్తుంది. ఇంకో సాంగ్ చూసుకుంటే ఒక సాడ్ సాంగ్. ఆ సాంగ్ కూడా ప్రతి ఒక్కరికి అయితే నచ్చేస్తుంది. ఈ సినిమాలో ఫైట్స్ అంటూ పెద్దగా అయితే ఏమైతే లేవు. యాక్చువల్లీ ఒక్క ఫైట్ కూడా అయితే ఉండదు. జస్ట్ ఎమోషనల్ సినిమా కాబట్టి ఫైట్స్ అయితే మీరైతే ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే జస్ట్ ఒకటే, అదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తప్ప ప్రతి ఒక్కటైతే మీకైతే నచ్చేస్తుంది. న్యాచురల్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. ఈ సినిమా చూసుకుంటే 2 hours 30 minutes అయితే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. కాకపోతే కొన్ని సిచ్యువేషన్లో మాత్రం ఇబ్బంది పడకైతే తప్పదు. అలాగే కొన్ని డైలాగ్స్ అయితే ఉన్నాయి, అది కూడా స్కిప్ చేస్తే మాత్రం ఫ్యామిలీతో అయితే చూసేయచ్చు. అలాగే ఒక అమ్మాయిలు చూస్తే మాత్రం అంటే ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సిన మూవీ అని నేను అంటున్నాను. ఎందుకంటే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే సీన్స్ అయితే ఉన్నాయి. ఈ సినిమా స్పెషల్గా చెప్పాలి అంటే మాత్రం అమ్మాయిలు అయితే చూడాల్సిందే. కాకపోతే 1 time వాచ్ అని చెప్పుకోవచ్చు భయ్య ఈ కన్నాగి మూవీ. ఓకే ఫ్రెండ్, చూశారు కదా కన్నాగి ఓటీటీ మూవీ రివ్యూ. ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అలాగే వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్క మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.